కరెక్ట్ కాదు మామ. ఏం అది కాదు అసలు, అది ఏంది లంచ్ బాక్స్? చిచి లంచ్ బాక్స్ కాదు మా జంగా ఇది. ఏంది తప్పుగా తీసుకో. జంగా అని ఒక గేమ్ ఉంటుంది, పేర్చి పై వరకు. ఇప్పుడేం తీసినావు? ఇప్పుడు గేమ్స్ కావాలరా నీకు? ఇక్కడ ఎమోషన్ అర్థమైతే లేదా? కాలున్నావు డైరెక్టర్ మీద. ఐస్ ఆగరా, డైరెక్టర్ దారిలో ఉన్నాడు, రాని తేల్చుకుందాం. తేల్చుకుందాం అంటున్నాను. మ్యాడ్ మన కరెక్టే మావా, నిజంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. నేను జంగాలు ఏం లేదు. ఐస్ కూడా వద్దు బ్రో, కాలే ఉండాలి. మేము అందరం రెడీ. తెలుసుకుందాం మామ. రానివ్వండి డైరెక్టర్ని. రాడే ఏడి మామ డైరెక్టర్ వస్తున్నా? ఫోన్ చేసిన గిఫ్ట్ కొట్టేస్తా. ఏమో ఈ ప్లేస్ మొత్తం అంతా వాటర్ బాటిల్ 350 రూపాయలు చెప్తారు. ఇంత కాస్ట్ పెట్టరు. పైసలకి తక్కువనే కదా. అదేంద్రా అన్న నువ్వు కారు కొట్టావు అన్న. కొట్టలేదురా, ఇచ్చారు. మాకేముందన్న, కనీసం స్కూటీ అయినా ఇచ్చారా మాకు? ఎందుకు మా స్కూటీ? ఒక డొక్క కారు ఒకటి మారుతి 800 ఏదో పెట్టుకున్నాడు కదా వాడు. టాపిక్ అది కాదు, మాకేంటి అనేది. ఏంద్రా మీకేంటి ఇప్పుడు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ వాటర్ బాటిల్ కాదు మామ. ఈ ప్లేస్ ఎందుకు సెలెక్ట్ చేసారు? మనం ఏదైనా మంచి జనతా బార్ అట్లాంటి ఏదైనా చూసుకున్నాం కదా. జాక్ ప్రమోషన్స్ కి బుక్ చేశారంట, వాళ్ళ పేరు మీద మనం వాడేసుకుంటాం. సిద్ధమా పేరు మీద? ఓకే, అట్లయితే ఓకే. చెప్పండి ఏంద్రా ప్రాబ్లం ఏంది? కాదు మ్యాట్ వన్ తర్వాత మ్యాట్ 2 కోసం గిఫ్ట్ గా మీకు వన్సన్ కార్ ఇచ్చిండు. మాకేమి ఇచ్చాడు? మా మీ అందరికి లైఫ్ ఇచ్చారని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చేసారు కదా. ఆ లైఫ్ లో ఇచ్చాడన్న. లైఫ్ ఓకే, లైఫ్ ఓకే, బాగానే ఉంది. లైఫ్ లో కావాలి కదా ఇంకా చాలా. నువ్వే పెద్ద ఫీల్ అవ్వట్లేదు, నీకేం వచ్చినట్టు అనిపించలేదు. మేము ఏపీ టూర్ కి రాము. ఏపీ టూర్ లేదు కదా మామ. లేదా? నిజంగా లేదు ఏపీ టూర్. సరే సక్సెస్ మీటింగ్ రా. అంటే యాక్చువల్ గా వంశాన్ని పిలవద్దని చెప్పాడు మామ. మనం చేసుకుందాం రా, వాళ్ళు ఎందుకు అని. అంటే చెప్పలేదా మీకేమి? మ్యాట్ 3 చేయము మేము. అదేం మామ, మ్యాట్ 3 గురించి మాట్లాడు. ఫోన్ వచ్చింది కదా నీకు? అది పైసా లాక్ చేద్దాం. వచ్చింది కదా ఫోన్ వచ్చిందా నీకు? అరే 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 అంటే టెన్షన్ పెట్టదన్న. ఏం లేదు, ఇప్పుడు కొత్తగా ఏదైనా ఎంఈడి లో ఎంఈ తీసి ఎల్ఈ పెట్టేసి ఎల్ఈడి ల్యాడ్. వద్దులే మామ, మళ్ళీ వీడియో రెడ్డిట్ థ్రెడ్ ఫీల్ అవుతుంది. సో దానికోసం మనం పెట్టుకోవాలి. మమ్మీ తెలుసు కదా ఏమని? మనోనికి 3 ఉన్నాయి అకౌంట్ యూట్యూబ్ లో మామ. వీడియోనా? ఆల్టర్నేట్ అకౌంట్ వీడియో పోయి కమెంట్ చేస్తాడు. ఏమని? మనోజ్ రామ్ నితిన్ హార్ట్ అని ఇట్లా పెడతాడు. ఆ 3 ఉన్నాయి, మిగతా 90 ఎక్కడి నుంచి వచ్చింది మామ? చూసాం మామ, లెక్క పెట్టుకుంటుండు. అయ్యో లెక్క పెడుతుండ. అయ్యో సరే ఇప్పుడు ఎందుకు అట్లీస్ట్ మాకు కోపం ఉన్నాం, ఇక్కడికి వచ్చావు. నితిన్ బ్రో చాలా కోపంగా ఉన్నాడు, అందుకే రాలేదు. లేదు మామ, నాకు ఫోన్ చేసిండు. నేను చాలా హ్యాపీగా ఉన్నామమ్మ. సో మంచిగా షూట్ కూడా చేస్తున్నా, ఒక మంచి క్యామియో చేస్తుండు. సో హీస్ హ్యాపీ. అవును నిజంగానే. డబ్బుల విషయం అంతా మాట్లాడుతున్నాం, అది కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మ్యాట్ 3 లో మనకి ఏమి ఫుల్ ఎంత మామ? ఇది ఫుల్ లెంత్ ఉంటది, కానీ నువ్వు వీళ్ళని ఫ్రెండ్స్ అని అనుకుంటున్నావు. కానీ వీళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఆయనతో నేను ఫుల్ లెంత్ చేద్దాం రా మ్యాట్ 2 లో అంటే పార్టీ పూపర్. నువ్వు 3 స్పాయిలర్. నువ్వేంద్రా నువ్వేదన్నావు? వైబ్ కిల్లర్. సో ఇట్లాంటి ఎదవలు నువ్వు పెట్టుకొని ముఖం మీద ఏమంటారు తెలుసు మామ? అది తెలిపోయిందన్న. క్యామియో ఉంటేనే విజిల్స్ వస్తాయి మామ థియేటర్ లో. ఫుల్ లెంత్ మేము ఉన్నాం, మాకేమైనా వచ్చినాయా? ఆంటోనీ అని నడిచినప్పుడు వచ్చింది మామ విజిల్స్. సో ఆ విజిల్స్ కైనా ఆ విజిల్స్ కైనా మామకి వంశాన్ని ఇచ్చిన 116 ఇచ్చేద్దామని ఫిక్స్ అయినా మామ. దానికి ఎక్స్ట్రా 116 కోట్ల లాక్స్ కాదు రూపాయస్. డేవిడ్ వార్నర్ ని తెచ్చారు. డేవిడ్ వార్నర్ ని తెచ్చారు. కరెక్ట్. ఆ రెండు దింపారు. ఆయనకు ఒక 2-3 కోట్లు వాట్ ఎవర్ ఇచ్చారు. నెక్స్ట్ టైం నాకు ఎట్లా ఇస్తారు? పైసలు ఉంది, పైసలు నాట్ అ ప్రాబ్లం, మీరు ఇస్తారు. సూపర్ మామ. ఈసారి నేను ఎండకెళ్ళి దింపుతారు. హెలికాప్టర్ చూద్దాం, ఇంకేమన్నా ఇంకా పైకి వెళ్ళి దింపాలి. స్కై డైవింగ్ చేపిద్దాం. స్కై డైవింగ్ రాకెట్ సెట్ చేద్దాం. లేదు మామ, ఏమన్నా మంచిగా అది ఉంటది చూడ, రంగుల రాటం, జైంట్ వీల్. జైంట్ వీల్ లో నుంచి మామ దూకుతూ వితౌట్ రోప్స్.
కామెడీ చేసుకుందాం, యాక్షన్ వద్దు, హెలికాప్టర్ దింపుదామా? ఓకే. అయినా పుష్పాలో కూడా చేసేసాడు మామ. అవును మామ, పుష్పలు తెలియని cameo. అటు వచ్చిపోతా నా friends face అంతే. నా friends face cameo అని. కాదు మామ, మొత్తానికి ఒక చిన్న ఆఫర్ అయితే ఉంది. భీమ్స్ అన్న కిడ్నాప్ చేసేసి నువ్వు భీమ్స్ అన్న ప్లేస్ లో పోయి చిరంజీవి గారికి మ్యూజిక్ చేసే అవకాశం ఉంది నీకు. మ్యూజిక్ ఆయనతో చెప్పింది కిడ్నాప్ చేసి అడ్వాన్స్ మనం తీసుకున్నాం. అడ్వాన్స్ మాత్రం మామ డబ్బులు తీసుకోవడానికి చెప్పినప్పుడు నేను అదే అందాం అనుకున్నా. పర్లేదు సార్ అనుకోండి, మీ నెక్స్ట్ సినిమా అడ్వాన్స్ ఇచ్చేయండి నాకు, అయిపోతుంది. అడ్వాన్స్ మాత్రం నాకు ఇవ్వండి, మ్యూజిక్ మాత్రం భీమ్స్ చేస్తాడు. బాపు వెంకన్న హైలైట్ ఏంటంటే మేము ముగ్గురు వెనకాల ఉన్నాం, కరెక్ట్ వెంకన్న వెనకాల. అవును, స్పీకర్స్ ఇలా కన్వర్జ్ అవుతున్నాయి, మాకు అర్థం కాదు అసలు మా ముందు ఎవరు మాట్లాడుతున్నా అర్థం కాదు అసలు. సో వెంకన్న పాప ఏదో మంచి మాటలు మాట్లాడి మా గురించి కదా అని ఏదో స్మైల్ ఇస్తాం మాకు. సడన్ గా వెంకన్న వెనక్కి వచ్చి ఇలా చేసి డార్లింగ్ పరువు కానీ ఏంటన్నా బాగా మాట్లాడాడు? పర్లేదు అని ఏం కాదండి, నాకు అసలు ఏంటో కూడా తెలియదు. నేను ఇంటికి నా ఫ్రెండ్ లింక్ పంపించాడు, లింక్ ఓపెన్ చేసా, ఒక 5 సెకండ్ నాకు యాంగ్జైటీ వస్తుంది, అది బీట్స్ కాదు, అది బీట్స్ కాదు. నేను ఆ రోజు అర్థం కానీ ఎవరు రిలీజ్ చేశారు మామ? వంశన్న ఎవరు? వంశన్ అడిగాడు. పాపు వెంకయ్య బీట్స్ కదా అంతే. సారీ, పరువు పోయింది, అన్నీ చెప్పేసిండు. వెరీ స్వీట్. ఎందుకంటే ఆ రోజు నేను అద్దాలు కూడా పెట్టుకున్నా. నేను జనరల్ పెట్టుకోలేదు, ఏదో స్టైల్ కని పెట్టుకున్నా, సీరియస్ కూడా బాడీ లాంగ్వేజ్ అట్లా వెళ్ళింది. కానీ మామ నేను అన్నానండి చెప్తున్నా, నేను ఆంథనీ మామ్ని భీమ్స్ అని కలిపి ఒక ఫోటో తీసిన ట్విన్స్ అని చెప్పి, ఎప్పుడు టిల్లర్ స్క్వేర్ మ్యూజిక్ చేసేటప్పుడు. సో అదే యాక్చువల్ గా ఇట్లా టప్ నోట్ అయింది. అది యాక్చువల్లీ ఆంథనీ కూడా ఆ రోజు భీమ్స్ అంటే రిజెక్ట్ చేయట్లేదు, నేను భీమ్స్ అన్నట్టు ఇట్లా చేస్తున్నాడు. వినపడట్లే వెనకాల కాదు, వినపడినా సరే వినపడినా సరే వినపడినా సరే అమ్మ ఎంత ఆకు ఉంటుంది మామ, నేను భీమ్స్ తీసుకురాలే. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, అన్నకి భీమ్స్ తెలియదు, ఆంథనీ తెలియదు, వెంకయ్య ఎంత ఫీల్ అయ్యింటాడు. కాదు మామ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లడ్డు మామ చెన్నైలో మిక్స్ చేస్తున్నట్టు ఏం మిక్స్ చేస్తున్నాడు? ఏం మిక్స్ చేస్తాం? కాదు ఏం మారలే, ఇంకా వరస్ట్ స్టేజ్ మీద మైక్ ఇస్తే వరస్ట్ అసలు. కానీ మామ మొన్న ఎట్లా ఎలివేషన్ ఇస్తాం తెలుసా? మోస్ట్ నాలెడ్జబుల్ మ్యాన్ అని అబద్ధాలు లేనిపోయిన అబద్ధాలని అది రీల్ వైరల్ అవుతుంది. అవుతాయి రా, సెంట్రల్ ఇమిడియట్ చెప్పేస్తా, జాపనీస్ లో చెప్పాలి. చెప్తాడు డిబేట్ అవుతుంది మామ. ఏంటి మన మ్యాట్ 3 మన ఫైనాన్షియల్ మ్యాట్ 3 గురించి మాట్లాడదాం మామ. మ్యాట్ 3 చేద్దాం, మాట్లాడదాం. క్లైమాక్స్ నాలుగు ఉంటుంది లేదు చెప్పండి. అది లేదురా, ఉంటే నువ్వు ఉండవు. ఈసారి తెలుసా? ఈసారి క్లైమాక్స్ ఇది వాడు అదని ఫస్ట్ దాంట్లో మనం అనుకుండే కదా. అవును, సెకండ్ లేదు మూడో వీడు ఎలా అంటే ఈసారి మంచి క్లైమాక్స్ ఇస్తాం రా. అంటే క్లైమాక్స్ లో ప్రాణత్యాగం చేశారు, ఫోటోకి దండ వేసేటట్టు. అంటే ఒక ఐరన్ మ్యాన్ టైప్. వేదం సినిమాలో అల్లు అర్జున్ గారి క్లైమాక్స్ లో జోహార్ దాంట్లో ఇది కూడా అంటారు కదా మామ, సావేజ్ వచ్చిందిరా అని. అట్లా నిన్ను చంపి ఈరోజు ప్రేమే వచ్చిందిరా అని. లేదు మామ, మంచి క్లైమాక్స్ ప్లాన్ చేద్దాం. ఐరన్ మ్యాన్ లో వాడేస్తాడు we love you 1 rupee 3000 ఉంటుంది. అట్లా బాగుంటది, మంచి మంచి క్లైమాక్స్. కానీ లడ్డు మామ ఇదైతే కొంచెం బాధపడుతున్నారు కుర్రోళ్ళు, మొత్తం లడ్డు మీదే ఉంది, మొత్తం లడ్డు మీదే ఉందని. ఏం చేయలేం మనం. కాదు మేము బాధపడేది మొత్తం మీ మీద ఉందని కాదు, నీ మీద మొత్తం ఉంది. ప్రమోషన్ లేవని మమ్మల్ని బయట అది బాధపడుతున్నాడు. లడ్డు తొక్కేస్తానండి, ఎవరు లడ్డు తొక్కే లడ్డే తొక్కుతున్నాడు. దాంట్లో గుడ్లు ఇద్దరి మధ్యలో ఉంది మన ఆ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ మామ కాల్ చేసి. అవును పాపం విజయ్ బాబు కళ్యాణ్ మామ నాకు కాల్ చేసి, సరే మామ అది షూట్ చేస్తాను. సినిమా షూట్ అంటే మా ఇప్పుడు లడ్డు మామ హాట్ కేక్ లాగా తయారైండు. చిన్నప్పుడు ఆ హాట్ కేక్ తిన్నందుకు చిత్త కొట్టాడు. 20 రోజుల వరకు. అవునా మామ, నీకు వెళ్ళిపోతావు కదా టిబెట్ నేపాల్ ఏదో. టిబెట్ నిజంగా మామ అట్టంటే ఎత్తురా. లాస్ట్ టైం చెప్పాడు కదా వియత్నాం పోదాం రా. ప్రమోషన్స్ ప్రమోషన్స్ కాదు మామ, అట్లా చిన్న మంచి ఫోటోలు తీస్తాడు మామ.
ఆ ఫోటోగ్రఫీ గురించి చెప్పమ్మా ఫస్ట్ అసలు ఏంది వాట్స్ యువర్ దిస్ థింగ్ విత్ అబ్స్ట్రాక్ట్ ఫోటోగ్రఫీ బిజార్ ఉంటాయని అట్లేం లేదు మామ. అంటే నేను నేర్చుకున్న వాళ్ళు అందరూ స్ట్రీట్ ఫోటోగ్రఫీ అట్లా చేస్తారు. సో దానికి ఒక సెటన్ ఆ వరల్డ్ కొంచెం డిఫరెంట్ అన్నమాట. నార్మల్ దానికి అంటే హోమ్లెస్ పీపుల్ I have to talk about this. What is the biggest mystery? What is OI in Vishnu OI? Okay. జనాలందరూ మామ నిజంగా నీ పేరు OI అనుకుంటారు. లేదు నా పేరు ఓయ్ కాదు, నా పేరు విష్ణు మోహన్. విష్ణు మోహన్. ఓయ్ అనేది నేను కాలేజ్ ఉన్నప్పుడు ఓయ్ ఫోటో వాళ్ళ అని ఒక OI ఫోటో వాళ్ళ. అండ్ మై ఫ్రెండ్స్ యూస్ టు కాల్ మీ ఓయ్. సో అట్లా నేను ట్యాగ్ చేసి ఈ ఫోటోగ్రఫీ పేజ్ నాది అని చెప్పి నేను విష్ణు ఓయ్ అని పెట్టాను. సో వెన్ దే డిడ్ టైటిల్స్ ఫర్ సైన్మా నేను చేసినప్పుడు తరుణ్ భాస్కర్ది నార్మల్ గా ఆన్లైన్ ఏముంది అది పెట్టేసి బట్ వెరీ ఇంట్రెస్టింగ్. And guess what is going viral now? I sent you on Instagram. టాక్సీ బాల సినిమా అప్పుడు విజయ్ దేవరకొండ స్టేజ్ మీద విష్ణు పైకి అని చెప్పి ఇతను హాలీవుడ్ నెక్స్ట్ ఈస్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రియదర్శి పెళ్లి చూపులు ఎలా వచ్చిందో నెక్స్ట్ హాలీవుడ్ క్యారెక్టర్ తో మామ కట్లు వస్తా అని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు ఒక మంచి ఆపరేషన్ చెప్పిండు మామ. పాపం విష్ణు వాళ్ళ ఊర్లో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి. సో బేసికలీ వి యూస్ టు సిట్ అండ్ టాక్ అబౌట్ నార్మల్ ఏం చేద్దాం మనము నెక్స్ట్ ఏం ప్లాన్. సో నేను అప్పుడున్న మైండ్ ఫ్రేమ్ లో ఐ వాంటెడ్ టు మా ఊర్లో పొలం దగ్గర ఐ వాంటెడ్ టు హావ్ లైక్ ఎ నైస్ హాలిడే హోమ్. అది కడదాం లైక్ వెకేషన్ ఫామ్ హౌస్ అంటే అదే ప్లేస్ వేర్ వి కెన్ చిల్ విత్ అవర్ ఫ్రెండ్స్ లైక్ ఘర్షణ సినిమాలో అలా కాదు కానీ బట్ యా అని వి యూస్ టు టాక్. సో దట్స్ వాట్ వేరేగా వచ్చింది అది వచ్చిందంటే వెరీ డిఫరెంట్ దెన్ బ్రో కదా. మామ ఇంకా సన్నగా ఉంటే కదా కానీ మామ హెయిర్ స్టైల్ వల్ల అది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఇప్పుడు చుట్టూ బాగుంటుంది. మామ యు డిడ్ దట్ హెయిర్ బిఫోర్ విజయ్ దేవరకొండ ఇన్ కింగ్డమ్ యు డిడ్ ఫస్ట్. నీకు తెలియకుండా మేము బ్యాక్ బిచ్చింగ్ చేసుకున్నప్పుడు చాలా ఫీల్ అయిన ఒక విషయం ఉంది నీకు చెప్పాలి. అది ఇప్పుడు ఇంతవరకు రివీల్ చేయలేదు. మ్యాడ్ చేసేటప్పుడు మామకు అసలు మ్యాడ్ ఇష్టం లేదు. ఒక్క క్రీడాకోలు అంటేనే ఆడికి ఇష్టం. అసలు మామ ఎందుకు పట్టించుకుంటలేడు మ్యాడ్ ని అని ఒక బ్యాక్ బిచ్చింగ్ సెషన్ జరిగింది. అట్లయితే ఏం లేకుండా నాకు ఎందుకు తెలుసా నార్మల్ సెట్ పైన ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తా అంటే సెట్ డిసిప్లిన్ మంచి ఉండదు. వెళ్ళినా అనుకో ఫస్ట్ టైం కి అవుతుంది. ఇంకోటి ఏంటంటే సెట్ పైన ఒక సీన్ అయ్యేటప్పుడు సీన్ పైన మొత్తం కాన్సన్ట్రేషన్ ఉంటుంది. పక్కన బాసాను దోముడు వాడు ఫోన్ లో వీడియోలు చూడు అవి ఉండదు. సో సెట్ డిసిప్లిన్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వర్క్ స్పేస్ ఫర్ యూ టు డూ సంథింగ్ కమ్ అప్ విత్ అన్ ఇంప్రూవైజేషన్. ఇంకా ఆ టీమ్ లో ఉన్న తరుణ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్సే కాబట్టి అది ఉంది. Our film is called Mad. What are you expecting? థియేటర్ కూడా ఇస్తలేదు మామ. మామకి కరెక్ట్ ఇరిటేట్ చేయడానికి weird mama in its world. Okay. I'm not saying about the film itself. I'm talking about the set design. louder film or louder people. In a high energy. మామ చెప్పేది ఎవడో ఒకడు ఇప్పుడు సెట్ పైన పని అయ్యేటప్పుడు వాడెవడో స్టేక్ అయ్యేటప్పుడు అదే అంటాడు చేస్తూ లడ్డు మామ గలీజ్ సైన్మా హాలీవుడ్ టాక్సీ వాలా లడ్డు మ్యాడ్ క్రీడాకోలా సికిందర్ సురేందర్. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ రోల్? ఫేవరెట్ అని కాదు కానీ వెరీ మచ్ లైక్ వాట్ ఐ వాంట్ టు బి లైక్ యాక్టర్ లాగా ఐ లైక్ సికందర్ ఫ్రమ్ క్రీడాకోలా. సూపర్. బికాజ్ దట్ ఈస్ ఇన్ నా స్పేస్ లో అంటే అసలు నేను అది డెఫినెట్లీ నేను అది కాదు ఆ మనిషి. కరెక్ట్ అట్లా. సో దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ టు డూ. ఇంకా తరుణ్ లైక్ వి ఆల్ నో హి ఎక్స్ట్రాక్ట్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ కరెక్ట్. ఈ కొంచెం ఇంత యాక్టింగ్ తెలిసినా కూడా నువ్వు యాక్ట్ చేస్తావు సినిమా అట్లా. మ్యాడ్ కొంచెం ఈజియర్ ఎందుకున్నా అంటే ఆ టోన్ సిమిలర్. మనము ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకోకపోయినా ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంజనీరింగ్ ఫెస్ట్. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చుట్టుముట్టు నేను ఉండే చుట్టుముట్టు మొత్తం ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. సో I somehow could relate to that vibe and it's very easy for us to get frustrated. Yeah, exactly. కరెక్ట్ గా నిజంగానే రామ్ మీద కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉంటది. ఆఫ్ సెట్ ఆన్ సెట్ లో కూడా మామకు అదే క్యారెక్టర్ చేసరికి ఇంకొంచెం మామ థియేటర్ వెంట అసలు అది కంప్లీట్ ఎప్పుడైపోయిందంటే అంటే ఎక్స్ప్లోజన్ లాగా ఉంటది కదా. ఆపరా సరే మామ ఇంకా మళ్ళీ సినిమాలో లాగే మొత్తం లడ్డునే సెంటర్ చేసి ఆయన్ని క్వశ్చన్ అడుగుతాం కాబట్టి
రామ్ సో మనం మార్చి రామ్ ఫ్యాన్స్ కోసం సార్ అంటే నిజంగానే నువ్వు ఫీల్ అవుతున్నావా మీ ఫ్యాన్స్ అంటే నిన్ను తొక్కేస్తున్నారని? అట్లే లేదు సంగీత్కి నారాయణ నితిన్కి కావాలని ఎక్కువ ఇచ్చి నిన్ను తొక్కేసినట్టు అన్న. మీరందరూ నాకు ఫ్యామిలీ లాంటి వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మ్యాడ్ ముందు అసలు జెన్యున్ గా చెప్తాను, ఇట్లా sarcastic ఉంది. ఏమైతే మాట్లాడు అందరు కొంచెం అటెన్షన్ పే చేయాలి. Yes. నేను మ్యాడ్ ముందు వరకు నేను సినిమాల్లోకి వెళ్ళి ఇంత చేయగలుగుతాను అంత చేయగలుగుతాను నా మీద నాకే నమ్మకం లేదు. ఒక సిరీస్ చేశాను హలో వరల్డ్, 4 లీడ్స్ లో ఒక్కడే చేశాను. వెంటనే ఫోన్ వచ్చి సితార్ ఎంటర్టైన్మెంట్స్ నువ్వు హీరోగా చేస్తావు అని వంశన్ మాట్లాడమన్నారంటే నేను నమ్మలేదు, ప్రాంక్ అనుకున్నాను. నేను నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ 2 గంటలు స్టోరీ చెప్పి ఆడిషన్ కూడా అడగకుండా నేను ఓకే అంటే ఇప్పుడు సినిమా చేయొచ్చు అన్నాడు. ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు నేను ఫీల్ అవుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లెవెల్లో నేను ఓన్ చేసుకున్నా మిమ్మల్ని. ఎక్కడో జనాలు మీ గురించి కొంచెం అట్లా మాట్లాడుకుంటే నాకు పెద్దగా నచ్చట్లేదా, నాట్ లైకింగ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. చెప్పు మీ ఫ్యాన్స్ చెప్పు. నాకు ఏది నచ్చుతుంది ఏది నచ్చలేదు కూడా చెప్తాను. చెప్పు. ఎందుకు నచ్చట్లేదు అంటే జనాలు ఆర్ హ్యావింగ్ ఎంపతి మామ. ఎవరో ఒకరికి ఏదో అవుతుందని ఆ ఎంపథెటిక్ యాంగిల్ ఉంది చూసావా, దట్ ఈస్ వేర్ ఆడియన్స్ విల్ బి వెరీ గుడ్. అంటే సినిమాని చూసినప్పుడు వాళ్ళ ఎమోషన్ రిలేట్ అవుతారు, ఎంపతికి రిలేట్ అవుతున్నారు అంటే జనాలు ఇంత ఎంపతి ఉందా అని హ్యాపీ ఫీల్ అవుతారా. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎంపతి ఉంది కానీ వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు బాగుంది. వాళ్ళకి తెలియదు అదే వాళ్ళు ఏదో పెద్ద స్కామ్ జరుగుతుంది ఇక్కడ, రామ్ నితిన్ ని తొక్కేస్తున్నాడు, అంతా మంచిగా వాడే మమ్మల్ని దొక్కుతున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్. మామా మ్యాడ్ 1 ఆర్ మ్యాడ్ 2 విచ్ ఇస్ యువర్ ఫేవరెట్? ఇది చాలా పెద్దది. మ్యాడ్ 1 because he had the క్లైమాక్స్. ఏ మామ అసలు సెకండ్ పార్ట్ క్లైమాక్స్ ఫస్ట్ చెప్పేది మామ ఎక్కువ అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది మామ. లడ్డు మామ అట్లా ఎక్సైట్ అయింది మామ. అంతని మామ నువ్వు చెప్పు. సో అరే కొంచెం సేపు ఉంటే బాగుండేది అని ఏమైనా ఫీలింగ్ వచ్చిందా? లేదు మామ, జెన్యున్ చెప్తున్నా కదా. అంటే నువ్వు క్రేజీ ఇంటర్వ్యూ ఇచ్చినావు మామ ఒకటి, మళ్ళీ కంటిన్యూషన్ ఒక 2 క్రేజీ సీన్లు పడ్డాయి. మళ్ళీ అసలు ఒకటి ఎక్స్పెక్ట్ చేయకుండా అక్కడ మెల్లిగా వెళ్ళిపోయి వేరే పాటలు వచ్చి అంత వచ్చి క్లైమాక్స్ లో బేలింది మా మళ్ళీ. అసలు నేను లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు ఇంకా బిలీవ్ చేయబోతుంది అట్లే ఆ యూఫోరియా ఇదంతా కూడా. బట్ థ్యాంక్ యూ. ఇంకోటి లాస్ట్ ఫైనల్ లో మీ ఇద్దరిది ఉంటుంది చూడు, సిబిఐ అనగానే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అదైతే అసలు క్రేజీ వర్కౌట్ అయింది. బట్ ఐ థింక్ మామ నువ్వు చెప్పాలి ఇది. ఆ రోజు మనము RFC లో రిక్రియేట్ చేసి షూట్ చేస్తున్నప్పుడు మామకు కొంచెం భయం వేసింది. వీడేట 2 షాట్లు తీసి ఓకే అంటే అడిగే వచ్చి మామ ఇంకేదో కావాలి చేస్తానని. ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ మామ చాలా మామ అన్నాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, మామకు డౌట్ వచ్చింది ఏంటి 2 షాట్లు తీసి ఏమన్నా చేసి పంపించేస్తారు. కానీ అది భలే వర్కౌట్ అయింది. కానీ అంటే మోస్ట్ ఎక్కువ విజిల్స్ పడ్డది నేను చూసిన శ్రీరాములు థియేటర్ లో నీకు అనుదీప్ నాకు మళ్ళీ క్లైమాక్స్ నీకే. క్లైమాక్స్ అసలు పోకిరిది అట్లా డైలాగ్ చెప్పగానే మళ్ళీ విజిల్ వెంటనే అశోక్ రివ్యూలు అది అయిపోయింది. అలాగా సిబిఐ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మెంటల్ హాస్పిటల్ సీన్ మర్చిపోతున్నారు వాళ్ళందరూ. నేను కూడా ఇమాజిన్ చేసుకున్నాను, నేను ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి ఇవన్నీ ఆలోచిస్తాను చెప్పి వాళ్ళకి నిన్న నేను కార్తీక్ వెళ్ళాము మల్లికార్జున థియేటర్కి వెళ్తే టికెట్ లేవని చెప్పారు డైరెక్టర్. నిలబడుకోవడానికి వరకు ఓకే అన్నారు మమ్మ. కొంచెం నిలబడుకొని చూసి ఎందుకో పీపుల్ వైబ్ అవుతున్నారులే, సెకండ్ హాఫ్ శ్రీరాములు చూద్దామని వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఒక లేడీ కూర్చున్నాం, 35-40 మధ్యలో ఉంటారు ఆవిడ. రొట్లు అవుతున్నాం మామ. కార్తీక్ అయితే ఇంకా ఆవిడని చూస్తాం నాకు భయం వేసింది. అరే కార్తీక్ తప్పుగా అనుకుంటారేమో అని. దాంట్లో ఆవిడ నిజంగానే ఇన్వెస్ట్ అవుతుంది మామ. ఫేవరెట్ కలర్ ఏంది అదేందని. సో అదేదో పెద్ద మన ఇబ్బంది అని అనుకుంటాం కదా, వాళ్ళు అవుతున్నారు మామ. భలే అనిపించింది. అంటే మా డాడీ ఇప్పుడు పెట్టిన పెట్టేస్తున్నా మామ. రామ్ గైడ్ దాంట్లో అరే నీ బెస్ట్ సీన్ ఏదా నువ్వు థియేటర్ లో చూసినప్పుడు నీకు? పాకెట్ లో చేపెట్టేది క్లైమాక్స్ సునీల్ అన్నతో మాట్లాడేది క్రేజీ మామ. ఈసారి ఏంటంటే లాస్ట్ టైం లడ్డు మామ జరిగింది చూడు. అంటే నేను అనుకున్నది ఏంటంటే పేకాట ఆడడానికి పోయే ముందు నేను కొట్టే వాళ్ళే లేరంటే మామ ఇలా తల తిప్పి చూస్తాడు. వీళ్ళేందే లడ్డుగాడు అని ఒకడు ఉన్నాడు ఆడు కంటేనే నేను అక్కడ సెటప్ చేసి అక్కడ వస్తా అనుకున్నా విజులు. ఫస్ట్ టైం లడ్డు మామ చూసినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. అట్లా వీడు మామ ఇప్పుడు ఆడికి ఒక ఇసుక ఇస్తా చూడాలి కానీ వాళ్ళకి అర్థమైపోయింది వీడు వెంట చేస్తాడరా వీడు అని. సో అది మామ. నీకు మామ ఫేవరెట్ సీన్ అంటే చేసినప్పుడు కానీ చూసినప్పుడు నువ్వు చూడలేదు బట్ డబ్బింగ్ ఎప్పుడు ఉంటావు కాబట్టి నీకు మీ ఇద్దరుదా సూపర్.
అదొక్కటి నేను సుదర్శన్ బయట రూమ్ లో ఉండే పైన మేనేజర్ రూమ్ లో కూర్చున్నా కదా, కెమెరాస్ CCTV కెమెరాలో కరెక్ట్ గా మన మెయిన్ నెల టికెట్స్ ఉంటాయి కదా అక్కడ కెమెరా ఉంది. సో నాకు స్క్రీన్ కనపడలేదు కానీ ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నా, భలే అనిపించింది. ఓకే ఏ జోక్ ఏం చేస్తారు ఏం చేస్తారు అది అన్నప్పుడు అయితే బ్రో ఇట్లా ఒకడు మ్యాడ్ 3 నిజంగానే చేస్తే బాగుంటుందా లేకపోతే మళ్ళీ బుల్లెట్ బి ఆక్వర్డ్ అంటే ఇట్లానే సైలెంట్ గా ఉంటుంది చేయాలా వద్దా అని అంటే లేకపోతే వాళ్ళు కూడా మనం ఎప్పుడు అనుకుంటుంటాం ఇదన్నా హ్యారీ పాటర్ ఎట్రా సీరీస్ అట్లా కాకుండా హరి పుత్తర్ లేదు మామ. అంటే ఫ్రాంచైజీ ఎప్పుడైనా నాకు మ్యాడ్ 2 పీపుల్ రిలేట్ టు ద క్యారెక్టర్ సో మచ్ బికాస్ ఇట్ కేమ్ రైట్ ఆఫ్టర్ మ్యాడ్. అంటే అంత గ్యాప్ లేకుండా సో మచ్ ఆఫ్ రిలేటబిలిటీ ఫస్ట్ దాంట్లో ఏమైంది అంత బ్రషింగ్ అవసరం లేదు వాళ్ళకి. బ్రషింగ్ రైట్ నౌ ఐ ఫీల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ బడీ కామెడీ కమింగ్. సో ఈ ఫేజ్ లో బడీ కామెడీ రన్ అవుతుంది. ఇట్స్ అ వేవ్. బడీ కామెడీస్ లో మనకు కొంచెం హైప్ ఉన్న సినిమా కాబట్టి ఇట్ వెంట్ రియలీ వెల్. ఐ థింక్ విల్ రైడ్ అవుట్ ద వేవ్. మళ్ళీ నెక్స్ట్ టైం జనాలు విల్ క్రేవ్ కదా చాలా హెవీ. ఇప్పుడు ఆల్ బిగ్ స్టార్ ఫిల్మ్స్ ఆర్ వెరీ హెవీ యాక్షన్ అండ్ కొంచెం డార్క్ ఇట్లా గోరీ ప్రాపర్ ఇలా వస్తుంది కాబట్టి జనాలకి అవన్నీ చూసినప్పుడు మధ్యలో ఒక రిలీఫ్ లాగా దే విల్ వాంట్ వన్ మోర్ ఎంటర్టైనర్ లైక్ మ్యాడ్నెస్ ఎంటర్టైనర్ విల్ నో అప్పుడు ప్లాన్ చేయొచ్చు. నాకు కూడా అదే మ్యాడ్ 1 వంశీన నా కోసం చేసినప్పుడు అంటే కొత్త కుర్రాళ్ళు వీళ్ళందరినీ పెడదాను. మ్యాడ్ 2 ఆయన కోసం చేయాలనిపించింది. మ్యాడ్ 3 మాత్రం వెన్ ఐ సా పీపుల్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు అరే మస్తు ఎంజాయ్ చేస్తున్నా వీళ్ళ కోసం ఇంకొక వన్ మోర్ టైం కానీ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్యామిలీ యాంగిల్ వదలకుండా నెక్స్ట్ టైం మనం చేసేటప్పుడు అది ఇంకా గట్టి కొట్టాలి. సో మామ అపార్ట్ ఫ్రమ్ మీరు యంగ్స్టర్స్ అంటే మీ ముగ్గురులో లడ్డు మామ యాంథనీ శివ వీళ్ళు తీసేసి వాట్ ఎల్స్ అంటే ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది? అంటే దర్ ఇస్ డాడీ రఘు సునీల్ గారు డెఫినెట్లీ డాడీ అంటే హీ కమ్స్ ఫస్ట్. Surprise was I didn't expect. I knew he was there, but I didn't think it was going to work so well. Was Babai Sublek Sudhakar Babai. Yeah, unbelievably well it worked. Because I didn't know people were ready to receive him that way. Yeah, but they are like, yes, this is what we want. కాదు లడ్డు మామ కూడా అసలు భలే చేశాడు అక్కడ. సుబ్లేఖ్ సుధాకర్ గారు మీరు he was really surprised. అంటే నిజంగానే సుబ్లేఖ్ సుధాకర్ గారికి ఏదైతే రియల్ లైఫ్ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ అంతా పక్కన పెట్టి రియల్ గా దొరికినట్టు చేశాడు. నీకు సత్యరాజ్ అన్న ప్రతిసారి అంటే స్క్రీన్ మీద వస్తుంటే ఎందుకో అదొక ఊరికే కిటికీలు వచ్చినట్టు నవ్వు వస్తుంటది నాకు. ఆయన పోలీస్ స్టేషన్ లో పాకెట్ ఇలా బెండ్ చేస్తుంటే అందరం బెండ్ చేస్తుంటే ఓకే అది సత్యరాజ్ గారు ఒక డమ్ పోలీస్ క్యారెక్టర్ ప్లే చేయడం నన్ను అడిగితే అందరు ఈజీ అనుకుంటారు. సిల్లికి చేయడం కాదు కదా, దానికి కరెక్ట్ మీటర్ ఉంటాం. అటు దాటిన పేరు ఇటు దాటిన పేరు పర్ఫెక్ట్ చేసింది చాలా కష్టం. అండ్ రామ్ ప్రసాద్ గారు కూడా చాలా వాళ్ళ కోసం కూడా ఎంత క్యాజువల్ గా చెప్తాడు అది. సునీల్ అన్నది డాడీకి వర్క్ అవుట్ రియల్లీ బిగ్. సార్ నైన్ ఐ వాంట్ టు థ్యాంక్స్ సునీల్ అన్న. అంటే మనము రివీల్ చేయకూడదు మనం రివీల్ చేయకూడదు అనుకున్నాం కదా, అందుకు రాలేదా సక్సెస్ కన్నా మనం సునీల్ అన్నది మన ఫాదర్ తో సీక్వెన్స్ లో బాక్సింగ్ చేస్తుంటే అదేంటి మ్యాక్స్ వెనకాల చేస్తే మగదనంత మట్టిలో సార్ ముట్టుకోగానే సీక్వెన్స్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ లో నువ్వు చెప్తే నేను చేస్తాను రా అదొకటి భలే నవ్వుకున్నా థియేటర్ లో. అన్నది వర్కౌట్ అయింది కాదు. ఇప్పుడు నాదో డౌట్, చాలా మంది డౌట్ బయట మీకు రాసేటప్పుడు అసలు ఎలా అమ్మాయిల క్యారెక్టర్స్ రాద్దాం కొంచెం అమ్మాయిల పదాలు లేదు అనిపించలేదా మీకు? లేదు మామ, అంటే యూఆర్ ఇంటూ జస్ట్ బాయ్స్ ఫిల్మ్ దీంట్లో ఇదైతే నేను లడ్డు మామ చెప్పా ఒకటి నీకు రివ్యూ చూపించా కదా మామ. కన్నడ అయినా గలాటా ప్లేస్ లో చేస్తున్నప్పుడు వాట్ ఇఫ్ దిస్ ఫిలిం కంప్లీట్లీ గోస్ మ్యాడ్ ఐ వాంట్ టు సీ దట్ అన్నది. అది ఎందుకు భలే అనిపించింది నాకు. సో అప్పటి నుంచి నేను అంటే అమ్మాయిలు కావాలని తీసేయాలని లేదు మామ. 7 days స్టోరీ లడ్డు మామ పెళ్లి, అక్కడ నుంచి అటు వెళ్తారు 3 రోజులు అయిపోతుంది. దీంట్లో నువ్వు లవ్ స్టోరీలు కాన్ఫ్లిక్ట్లు అవి ఇవి పెట్టాలంటే ఎందుకో పైగా మన లవ్ స్టోరీలు అయిపోయినాయి.
దే వర్ ఆల్ ఫుల్ఫిల్డ్. సో మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం కష్టం. తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పెట్టి అంటే యాక్చువల్లీ ఇనిషియల్ గా ఒకటి అనుకున్నాం, వీళ్ళందరూ జాబ్స్ స్ట్రగలింగ్ స్టేజ్ లో ఉంటే ఎలా ఉంటదని. బట్ ఐ థింక్ మామ ఉన్నది వెళ్ళిపోయింది. నేను మార్నింగ్ కొంచెం భయపడ్డా మామ, సెకండ్ హాఫ్ ఏదో వచ్చినాయి కానీ తర్వాత సినిమా చూసినా మామ అసలు ఆడియన్స్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు అంటే నేను ఫుల్ ఎంజాయ్ చేసిన. సెకండ్ హాఫ్ ఎక్కువ ఎంజాయ్ చేసిన. అవును, మీరు శ్రీరాములకు వచ్చారు కదా, శ్రీరాములు మామ షూట్ నుంచి వచ్చాడు డైరెక్ట్ గా, అక్కడే నవ్వి చచ్చిపోయినా అంటే అసలు క్రేజీ ఉంటాడు మామ రెస్పాన్స్. అండ్ ఐ ఫీల్ we prepared the audience well. Correct. Yeah, we told them what they should expect and they came like that and that's so nice of them. very very sweet. పాపం కొంతమంది రివ్యూయర్స్ మాత్రం అట్లా లేకుండా వాళ్ళు మ్యాడ్ వన్ అలాగే ఆర్గానిక్ కామెడీ, హెల్దీ కామెడీ. సో ఎందుకంటే దాంట్లో ఒక క్లియర్ పాయింట్ ఉంది ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో పీపుల్ హావ్ గాన్ త్రూ దట్ దేర్ ఇస్ అ సర్టెన్ అమౌంట్ ఆఫ్ నొస్టాల్జియా ఆర్ వాళ్ళకి మెమరీ టైప్, మేము చేసినాము, నాకు తెలిసిన వాళ్ళు చేసినారు. ఇది ఒక్కసారి క్రైమ్ సైడ్ వచ్చే వరకు ఈజియర్ టు డూ దిస్. అదే కదా క్రైమ్ కామెడీకి వెళ్తున్నారు ఏంటి, బిర్యానీ ఫస్ట్ ఒకటి తింటాం కెఫే బార్ ఫుల్ నచ్చుతుంది కానీ నీకు అదే కావాలి అంటే ఇంకొంచెం బెటర్ కావాలి కదా, నీకు ఏదో డిఫరెంట్. ఇక్కడ అదే బెటర్ అయింది, అదే నచ్చింది అందరికి. చికెన్ 60 కూడా వేసినాం పైన, కొంచెం మజా వచ్చింది. సెంటర్ ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు అర్థమైంది ఏంటంటే DC center and any place you go, there is that vibe that they totally relate to the characters. Correct. అంతే, ఆ క్యారెక్టర్స్ నువ్వు తీసుకుపోయి ఒక సిచువేషన్ లో పెట్టు. ఎక్కువ కాల్ బ్యాక్స్ కూడా చేయలేదు అన్న సినిమాలో. ఇప్పుడు నువ్వు చూస్తే నేను ఓన్లీ ఆంథోనీ మామ వచ్చినప్పుడు మాత్రమే పని చేసిన సరైన కాల్ బ్యాక్ రెండు ప్రాపర్. అంటే మనము కాల్ బ్యాక్స్ తీసేటప్పుడు పాత ఫుడ్ చేయొద్దురా, ఓన్లీ ఆంథోనీకి మాత్రం అవసరం వచ్చింది నాకు. ఎందుకంటే సంగీత డైలాగ్ సంగీతం అంటారు కదా, దాంతో దిగుతాను అంతో దిగుతాను కాదు అంకుల్ అంటే ఆంథోనీ, అది కావాలనిపించింది. దీనికి ఉన్న పేరు పెళ్లికి వచ్చిన తర్వాత నైట్ శివగాడు డాడీ దొంగసారి పంపించాడని కూర్చున్నప్పుడు మన ర్యాపిడో రఘు గాడు అన్న నీకే వస్తలేదండి. అవును మామ, చిన్న జోక్ మామ అది. మనం అసలు నిజంగా ఎడిట్ లో ఉన్నప్పుడు నైట్ సీన్ అవసరం అసలు సీనే లేకపోతుండే, లేదు కదా వద్దు అన్న జోన్ లో ఉండే. చాలా చిన్న జోక్ అది చిన్నబాబు గారే చెప్పారు, లేదండి వీళ్ళు మళ్ళీ కలిసినప్పుడు ఒక సిట్టింగ్ మూమెంట్ ఒకటి ఉండాలి, జనాలకు స్మైల్ రావాలి, వాళ్ళ మెమరీస్ వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి, జనాలు నచ్చుతాయని కరెక్ట్ చెప్పారు చిన్నబాబు. దాంట్లో ఇంకోటి వర్కౌట్ అయ్యేది ఏదంటే మామ, అశోక్ గారు వాడు పోలీస్ జాబ్ అని ప్లాంట్ అండ్ ఆడు నువ్వు జర్నీ గురించి ఏంట్రా పరిస్థితి అంటే వాడు లవ్ స్టోరీ బాగానే ఉంది, వాడు పోలీస్ అయిన తర్వాత ఏదో పెళ్లి చేసుకుంటున్నాడు, ఈయన సర్పంచ్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను. సో దీని గురించి కాదు ఈ సినిమా, ఇదంతా లడ్డుగాడి పెళ్లి అని చెప్పడానికి బాగా యూజ్ అయింది అసలు. మామ వాళ్ళ నాన్నకి ఏజ్ లో రాదంటామని దానికి కూడా చదువుతున్నారు మామ, భలే అనిపించింది అది. I think it's just the characters, bro, that work. అంతే. And I also want to ask him about your music taste. జాబిలమ్మ నీకు అంత కోపమా అయితే ఎక్కుమరి పందిరి మంచం. ఇంకోటి జాలీగా ఎంజాయ్ చేయడానికి సిచువేషన్ ఇస్ డాడీ ఇస్ కిడ్నాప్డ్ అండ్ వి ఆర్ ఆల్ లైక్ వాట్ టు డు నౌ. సో నేను ఇది నాకు ఒక్కొక్క సినిమా చూసినప్పుడు ఒక్కొక్క ఫిల్మ్ మేకర్ ది వాళ్ళ పర్సనల్ టేస్ట్ వాయిస్. అది ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారికి ఒకటి ఉంటది, గౌతమ్ అన్నకి ఒక టేస్ట్ ఉంటది. అలాగా కళ్యాణానికి నోస్టాల్జిక్ తెలుగు సినిమా మ్యూజిక్ మీద ఉన్న రెస్పెక్ట్ ఏంటో. క్లాసిక్స్, కమర్షియల్ క్లాసిక్స్ వాడుతున్న సినిమా, కమర్షియల్ క్లాసిక్స్ అందరూ. యా ఎగ్జాక్ట్లీ. జనరల్ క్లాసిక్స్ అంటే మన ఇళయరాజా గారిది ఇలా అనుకుంటాం. అవును, బట్ అయితే ఎక్కువ మరి ప్రాపర్ కమర్షియల్ క్లాసిక్ సాంగ్ అది. వి వాంట్ టు ఫస్ట్ టైం నీకు చెప్పా కదా, అది ఏ సిచ్యువేషన్ కైనా వర్కౌట్ అవుతుంది. లడ్డు మామ చూసే ఏం చేయమంటారు అన్న, ఏం చేయమంటారు అయితే ఎక్కువ మరి సింక్ అవుతుందో సింక్ చేస్తున్నారు అన్న. సో ఎక్కడ చూసినా కానీ అది మామూలుగా వచ్చేసి మామ ఆకలేస్తుంది మామ అంటే అయితే ఎక్కువ మరి మామ టైం ఎంత మామ అయితే ఎక్కువ మరి అన్నిటికీ సెట్ అవుతుంది. సో అందుకని ఆ రింగ్ టోన్ లడ్డు మామ మాత్రం పాప ప్రెషర్ లోనే ఉంటాడు కదా, హ్యాపీగా జాలీగా ఉంటే బాగుంటది అని. కానీ లడ్డు మామకి బట్టి ఫ్యాన్స్ అని చెప్పి మా ఇంటర్వ్యూస్ లో కొంతమంది రివ్యూస్ లో కూడా నా ఇంటర్వ్యూస్ లో అడిగారు, రివ్యూస్ లో రాశారు కొంతమంది. బ్యాక్గ్రౌండ్ లో కూడా ఏదో చిన్న కామెడీ జరుగుతుంటది మీ దాంట్లో. ఆ వడ్డే నవీన్ ఫ్యాన్స్ అది బాగా వర్కౌట్ అయింది మామ. పైగా దానికి నవీన్ అన్న వీళ్ళు మీరు రావడానికి ముందు ఆటో షాట్ ఉంటుంది కదా, సో డెలిబరేట్లీ లడ్డు మామది పోస్టర్ కనపడాలి, దాంట్లో వడ్డే నవీన్ ఫ్యాన్స్ అసోసియేషన్
సేమ్ పెళ్లిలో లాగే అన్నది ఆర్కెస్ట్రా పాటలు పెట్టి చేస్తామని చెప్పి దాని కొంచెంసేపు అట్లా పెడతాడు మామ. సో అవన్నీ బాగా వర్కౌట్ అయింది. యాక్చువల్లీ ఆ పెళ్లి మూవీ పేరు కూడా పెళ్లి అనేది పెళ్లి సినిమా పేరు పెళ్లి. నాకు మంచి కాంప్లిమెంట్ అంటే మా ఫ్రెండ్ ఒక ఎప్పుడే డైరెక్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. కాల్ చేసి చెప్పాక లాస్ట్ కు మాట్లాడాను, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మామ, నేను కూడా ఇంకా తీస్తా సినిమా. టోన్ ఆఫ్ ద కాబట్టి అంతా కూడా వర్కౌట్ అయింది కదా. ఎంతో మంది నాకు తెలిసి దే విల్ బి లైక్ స్టార్ట్ చేద్దాం ఇంకా చేద్దాం ఇంకా. ఐ యాక్చువల్లీ లవ్ దట్. అంటే ఎందుకు తెలుసా మామ, నాకు ఏమనిపిస్తుంది అంటే మనం ఎప్పుడన్నా వితౌట్ కెమెరాస్ వితౌట్ ఎనీథింగ్ వి సిట్ డౌన్, వి డోంట్ హ్యావ్ ఫిల్టర్స్ లేకుండా మనం ఎట్లయితే వి పుల్ ఈచ్ అదర్స్ లైక్, అది సినిమా ఫార్మాట్ లో అంత ఈజీగా ట్రాన్సిషన్ చేయడం చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ, చాలా అది ఉంటది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇట్స్ జస్ట్ ఎ బంచ్ ఆఫ్ స్కెచెస్. కానీ హౌ యూ కనెక్టెడ్ టు ద స్టోరీ, హౌ దీస్ పీపుల్ ఆర్ రియాక్టింగ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ వల్ల. కరెక్ట్. మనం అన్ని అట్లాంటి ఎత్తుకున్నాం, పెళ్లి ఎత్తుకున్నాం, బామ్మది కాళ్ళు అడగాలి, అడగని అంటాడు. పెళ్లి కూతురు పరిచయం చేయమని ప్రతి సినిమాలో ఉంటది. పరిచయం చేయడానికి పోతే అవసరం ఈడని మారుతుంటే ఈడికి ఎంత పానిక్ అంతే కదా మమ్మ. వాళ్ళు ఒక్కటి మమ్మ లంచ్ లో లివర్ కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటదేమో అని అనిపించింది. అప్పని వెళ్ళిపోతుంది. లంచ్ లో లివర్ అని అనగానే మమ్మీ వచ్చేసి మొదటి పెళ్లి, మళ్ళీ మొదటి పెళ్లి వర్కౌట్ అవుతుంది. ఎన్ని పెళ్లి చేద్దాం అంటే లడ్డు మామ డబ్బింగ్ లో బాగా చెప్పాడు, ఏమో డాడీ దేవుని దయ చూద్దాం అంటాడు. అంటే లాస్ట్ మూమెంట్ లో తీసుకున్న కాల్స్ మామ, వాడు శివగాడు ఎత్తేసేస్తున్నాడు అన్న సీన్ చూడు మామ, అది ఎంత బ్లాస్ట్. అంటే లడ్డు మామ దాన్ని అడ్రస్ చేశాడు మళ్ళీ. అంటే ఫస్ట్ చోక్ స్లామ్ అని అనిపించాడు, ఫస్ట్ చోక్ స్లామ్ ఉండే, తర్వాత ఎత్తేసేస్తున్నాడు అనగానే అందరికి అర్థమైంది. చిన్నపిల్లలు కూడా అయితే పూర్తి చేయండి అంటాడు ఫోన్ లో. అదే మన తర్వాత డిడి మామ పిల్లగాడుతో అబ్బా అది వాయిస్ కట్ అయింది. అంటే యాక్చువల్లీ మనం కొంచెం ట్రై చేసినాం కానీ కట్ అవ్వకుండా ఉండండి, బట్ అది కుదరలా. చాలా చేసినాం అమ్మ. సి లాట్ ఆఫ్ మై, అదే దాంట్లో ఆ టోన్ చేయడానికి క్రెడిట్ గోస్ టు సురేష్ అన్నమా, డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్. హి డిడ్ సో మచ్. అవును, అసలు నాకు ఇట్లా చిన్న పిల్లల ఇది చేయాలి, ఇది చేయాలని కూర్చోబెట్టి మంచి ట్యూషన్ టీచర్ ఎట్లా చెప్తాడు మంచి కూర్చోబెట్టి చేయించి. లడ్డు మామ ఈజ్ యాక్చువల్లీ సింగ్ సౌండ్ యాక్టర్ మామ. డబ్బింగ్ అనేది మళ్ళీ అది రీక్రియేట్ చేయడం మామ, అది మ్యాజిక్ రాదు అన్న ఫీలింగ్. కానీ లడ్డు మామ ఈసారి మాత్రం అసలు బ్రిలియంట్. ఓన్లీ బికాజ్ ఆఫ్ సురేష్ సురేష్ అన్నకి తెలుసు దట్ వన్ వేర్ హి సేస్ కోలంత గలీజ్ ఉన్నారు పాప. అవును, అది కలుపుకుంటది. ఈసారి కొంచెం వెరైటీగా వచ్చింది చూసామమ్మా. హీ విల్ బి స్మైలింగ్. గోవంత గలీజులు ఉన్నారు మామంటే నువ్వు ఒక్కడవి వెనకాల నుంచి అయ్యో పాపం అన్నట్టు నువ్వు నవ్వుతుంటావు. దాంట్లో నెత్తి పగలగొట్టిన సీన్ లో నువ్వు నవ్వుతుంటే గోవంత గలీజులు ఉన్నారు మామ అంటే అవును మా తెలుగులో వెరీ స్మైలింగ్ కాదు. తర్వాత పోలీస్ వాడి దగ్గర కూడా వచ్చి కెమెరాలు వేస్తారు అని నవ్వుతుంటాడు చాలా. మామ ఇంకో చైర్ కాదు ప్లీజ్ జాయిన్. లేదు మామ, నాకు ఫోన్ చేశారు మామ అర్జెంట్ గా, వాళ్ళు ఏదో కొంచెం బాధపడుతున్నారు. మ్యాడ్ 3 చేయడానికి ముందే కొన్ని మ్యాటర్లు సెటిల్ చేయాలి రెమ్యునరేషన్స్ విషయంలోని. వీడు సెటప్ చేసిండు థర్డ్ పార్ట్ లో వీనికి క్లైమాక్స్ సీన్ కూడా అంతే. ఈసారి క్లైమాక్స్ నాకు ఇచ్చారని అంటారు అలాగా. ఈసారి క్లైమాక్స్ మిగతా ఏం లేదు మామ. మా క్లైమాక్స్ కూడా ఫిక్స్ అవెంజర్స్ క్లైమాక్స్ రేంజ్ లో ప్రాణత్యాగం ఐ లవ్ యూ 3000 టైప్ నువ్వు రావడానికి ముందు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది అందరినీ. సో అది నిన్ను కూడా అడగాలి. మ్యాడ్ 3 లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్? 3 ఎలా మొన్న స్టూడియోలో చెప్పడం కూడా మ్యాడ్ 2 లో కలర్ ఫ్రూట్ తర్వాత మీరు కాకుండా సీనియర్ క్యారెక్టర్స్ లో డాడీ ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు, సత్యరాజ్ గారు ఉన్నారు, రఘుబాబు గారు ఉన్నారు,
శుభలేఖ సుధాకర్ బాబాయ్ గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ 5 మంది ఉన్నారు. ఈ 5 మందిలో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్ అమంగ్? అంటే చాలా మంది ఉన్నారండి, అందుకే చెప్పాం 5 పేర్లు. సునీల్ గారిది ఫేవరెట్ సీక్వెన్స్ ఉంటది నాకు, డైమండ్ రత్నగిరి. రత్నగిరి డైమండ్, వేర్ ఇస్ ఇట్ ఫ్రమ్? రత్నగిరి అక్కడ ఎందుకు ఉంటుంది? అంటాడు, భలే అంటాడు. వేరే ఊర్లో అక్కడ ఆయనది అది. సుధాకర్ గారిది అయితే సిల్కులుంగి. సుధాకర్ గారు ఇంకా మన డాడీ సత్యరాజేష్ అన్నదైతే అదే మన మేము తలుపులు టార్గెట్ వీడరా, నేను ఇప్పుడు అదైతే క్రేజీ వర్కౌట్ అయింది స్క్రీన్ లో. ఆయనకి చెప్తున్నాడు కదా సంగీత్ ఫస్ట్ స్టార్ట్ చేసినాడు, ఇక్కడ లేదురా లైలా అంటే, ఇక్కడ లేదంటే ఎక్కడుందో వాడు చూస్తాడు. ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది, వీడితో డిస్కషన్ ఎందుకు మమ్మ, బద్దలు కొడతారా కాదు. మనం లైలా అని అడిగితే లైలా అంటే లేదురా, భలే ఇన్నోసెంట్ గా చేసి ఉండదు. ఆయన లెగడమే భలే లెగుస్తారు. అరే పాపం సిచ్యువేషన్ ఉన్నప్పుడు అసలు ఇబ్బంది పెట్టకూడదు. రఘుబాబు గారికి వచ్చేటప్పటికి మనం షూట్ చేసిన చాలా నాకు ఇష్టమైన ఉన్నాయి, అంత అవ్వలేదు అని నా ఒపీనియన్. మోకాలు చెప్పాలి, మోకాలు చెప్పలు కూడా కాదు, కరెక్ట్ గా మమ్మీ ఎప్పుడైతే ఆ ముసలోడితో బతకడం ఎంత కష్టమో అప్పుడు ఓపెన్ చేసిన వెంటనే ఆ సీక్వెన్స్. అవును, నాకు కూడా అది ఫేవరెట్. మమ్మ ఇందాక మామ ఇది మోకాలు చెప్పాలని ఉంది కానీ సడన్ గా అది గుర్తొచ్చింది. నిన్న సెకండ్ హాఫ్ లో ఫస్ట్ బ్లాస్ట్ ఎప్పుడు వచ్చింది తెలుసా మమ్మ? నువ్వు అరుస్తుంటాడు అంటే లడ్డు ట్రైలర్ లో అది గట్టిగా నవ్వడు అన్న, ట్రైలర్ లో భలే వస్తుంది అసలు అది. అంటే మేబీ ట్రైలర్ లో ఉండడం వల్ల ఏమో అమ్మా ఎక్కువ రిలేట్ అయ్యి ఇంకా గట్టిగా బ్లాస్ట్ వచ్చింది. అది కూడా భలే ఉంటది. ఎప్పుడైతే ఆయన అలా కట్టేస్తారో ఎంటర్ అయిన వెంటనే నాకు అది ఆంటోనీ ఒక్కటి మిస్ అయిపోయింది మామ, అదొకటి పడుంటే బాగుండదు. క్లైమాక్స్ లో డాడీ ఆంటోనీ అంటే దేంతో అంటాడు, దీంతో. అదే అదొకటి మిస్ అయింది. డిలీటెడ్ సీన్స్ లో ఉన్నా ఇప్పుడు స్టార్టింగ్ కొన్ని వేద్దాం మామ, వేస్తే అది ఆ సీరీ అదొకటి వేద్దాం. డిలీటెడ్ ఎందుకు మామ, రీలోడెడ్ ఇప్పుడు కొత్త నెట్ఫ్లిక్స్ లో రీలోడెడ్ వర్షన్, అల్ట్రా లోడెడ్. ఇప్పుడు బేసిక్ మళ్ళీ కూర్చొని సౌండ్ చేసి మీ బాధ కాబట్టి మీరు డిలీటెడ్ సీన్స్ లో అంటే అయిపోతారు. కింద కామెంట్స్ లో పెద్ద పుష్ప వెళ్ళదు అంటారేమో. పుష్ప అయితే ఓకే మామ, అంటే లాంగ్ రన్స్ ఉంటాయి కాబట్టి. సో మనం ఇందాక ఏదో మాట్లాడుతున్నాము డబ్బింగ్. ఈసారి అది బాగా కుదిరింది మా, నువ్వు నవ్వుతుంటావు ఎందుకో, అంటే ఒక చిన్న హ్యాపీ వాయిస్ లో నిజంగా క్యారెక్టర్ పోలీస్ స్టేషన్ లో మరి వీడియో ఏదంటే కెమెరాలు వేస్తారు అంటుంటారు. లడ్డు మామ నెత్తి పగలగొట్టేసారు మామ అంటే, అవును మామ తెలుగులో అంటే గోవాని ఎక్కువ ఎంజాయ్. చాలా మంది ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు క్యారెక్టర్ ఎందుకంత సీరియస్ ఉంది, ఎందుకంత డల్ ఉంటుంది అన్నారు. ఓపెన్ చేసి పడేసిన క్యారెక్టర్ ఈసారి. ఇంకోటి మనోడు ఒక్కడే పోలీస్ కదా, స్మార్ట్ కదా, ఫస్ట్ నుంచి జరిగేదంతా తెలుసు, దాన్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటది నవ్వుతే ప్రతి సీన్ లో. అదొక డీటెయిలింగ్ లో ఉంది. వీడు సబ్ టెక్స్ట్ కానీ ఈసారి మాత్రము ఎంట్రీస్ చాలా బాగా కుదిరినాయి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఎంట్రీ అంటే దెర్ ఆర్ సో మెనీ ఎంట్రీస్. లైక్ ఇప్పుడు డాడీ వస్తాడు, చిన్నాన్న పెదనాన్న అదొక ఎంట్రీ ఉంటది, నీది యమదొంగ ఎంట్రీ ఉంటది, నీది సర్పంచ్ ఎంట్రీ ఉంటది, వీడిది బార్ టెండర్ అది మస్తు క్యూట్. లడ్డు మామది జైలు ఎంట్రీకి అసలు ఆయన కొట్టాడు మ్యూజిక్. ఆంటోనీ మామ, అనుదీప్ మామ, మన సునీల్ గారికి ఇంటర్వెల్ లో బీజం అదిరిపోద్ది. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఎంట్రీ అందరిలో క్యారెక్టర్? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పాలి, మీది కాకుండా. టవల్ ఓపెన్ చేసి నిజంగా జరిగిందంటే ఎవరు నమ్మట్లేదు మామ. జరిగింది. జరిగింది
మంచిదిలే మా నీ మరి ఆ టోన్ లో కాదు, జనరల్లీ లుంగి ఇట్లా కట్టుకున్నప్పుడు అట్లా ఉంటుంది. అలా అయి ఉంటుంది. మరి ఇలా ఉండి ప్రొలాంగ్ మన బిడ్డలే చూపిస్తావా? అదే నాకు నేను చూడలేదు కాబట్టి, బట్ పర్సనలీ అంటే సెల్ఫిష్ అనకంటే, బట్ ఐ రియలీ లైక్ మై ఎంట్రీ బికాస్ వి వెంట్ ఆల్ ద వే టు అమలాపురం. జస్ట్ అమలాపురంలో మార్నింగ్ జనవరిలో చల్లదనంలో బుల్లెట్ మీద వైట్ షాట్స్, డ్రోన్ షాట్స్, ఐ ఫెల్ట్ వెరీ అమలాపురంలో నేనే షూట్ చేశాను. వి షాట్ ఇన్ ఎగ్జాక్ట్లీ ఏరియా, సేమ్ ప్లేస్. అరే అక్కడ కోఆర్డినేటర్స్ చెప్తున్నారా ఐ సినిమా ఇక్కడ చేసాం. బైక్ ఎక్కగానే చెప్పాడు, ఏంటంటే ఇక్కడ కూడా హాయ్ జరిగిందండి. నేను హాయ్ కాదురా హాయ్ అని వెనకాల వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళు హాయ్ అండి, అది హాయ్ హాయ్ కాదురా హాయ్ రా మావాడిదిరా మా హీరోదిరా చెప్తున్నారు. అంటే ఎక్సైట్మెంట్ తో హాయ్ అండి. నాకు సేమ్ నువ్వు ఎక్కడ చేసావు అక్కడే చేసావు. నాకు మై ఎంట్రీ ఇట్ ఫెల్ట్ వెరీ నైస్ బికాస్ వైడ్ షాట్స్ ఉంటాయి బుల్లెట్ మీద, ఇక్కడ బ్యాడ్జ్ మీద పేరు ఐ ఫీల్ లైక్ ద క్యారెక్టర్ ఫైనలీ అసలు వీడు ఏ ఊరి నుంచి వచ్చాడు ఊర్లో కూడా నాకు నాది కాకుండా శివగాడిది మంచిగా. శివగాడు ఆంథనీ మీ ఇద్దరిదే మామ 100% స్ట్రైక్ రేట్. అంటే వేసిన ప్రతి డైలాగ్ పిల్లాడు చూసాను కానీ ఎంట్రీ నేను మిస్ అయినట్టున్నా బ్రో దీంట్లో. మాస్ థియేటర్ లో మిస్ అయ్యా నేను. దీంట్లో చూసేటప్పటికి అంటే ఎంట్రీలకి అంత ఫీల్ రాలేదు బ్రో. దేనికి మామకి శివ ఎంట్రీ, నీకురా? నాకు మనోడిది ఇద్దరిది డిసైడ్ చేసుకోలేను యాక్చువల్లీ. యమదొంగ రిఫరెన్స్ ఉండడం వల్ల నాకు చాలా ఇష్టమైన ఎంట్రీ అది. అది మనోడిది కూడా చాలా ఇష్టమైన ఎంట్రీ. ఎన్నిసార్లు చెప్పాడు అది సార్ట్ అయిపోయింది. అది చాలా బాగా వచ్చింది అది. మనోడు ఎంట్రీ వచ్చినప్పుడు నాకు ఎంట్రీ ఓకే, ఎంట్రీ అంతా ఒక పార్ట్ అయితే ఫ్లాష్ కట్స్ మళ్ళీ ఫస్ట్ లో పడతాయి చూడు, నెక్స్ట్ లో వర్కౌట్ అయింది. క్రేజీ అది. విజువల్ కూడా భలే ఉంటుంది. శందత్ గారు ఇన్ ద కార్ ఇస్ డ్రిఫ్టింగ్ ఇద్దరిని కంపోజ్ చేశాడు. బ్రో ఫేస్ వెనకాల మన రాంప్రసాద్ అందరూ కనబడతారు. అట్లా భలే చేశారు అసలు. చేస్తున్నప్పుడు మనకు అసలు అర్థం కావట్లేదు, ఇంతసేపు చేస్తారన్నారు మనకు అర్థం కావట్లేదు. కర్ణాకర్ మాస్టర్ వచ్చారు కదా, ఆయన ఏంటి నేను కింద తాళ్ళేం పెట్టకుండా రియల్ గా చేపిస్తారు అంటాడు. మనం మామూలుగా ఏంటి బేస్ పెట్టేసి తిప్పుతాం కదా, అన్న బేస్ పెట్టలేదు. మీరందరూ ఉన్నారు అక్కడ. మన భయం ఏంటి, వచ్చేస్తే టైంకి బ్రేక్ సరిగ్గా కొట్టుకొని స్కిడ్ అయితే అంతే గాను పచ్చడి. అవును, పైగా ఇసుక అంతా వేసి ఉంటాం కదా, మనకు టెన్షన్ ఉంటది. బట్ అది భలే కుదిరింది మామ. డ్రైవింగ్ రాదు. ఆ మామ అప్పుడు వచ్చేసి మామ ఇప్పుడు రివర్స్ వెళ్ళాలండి. రివర్స్ అంటే రివర్స్ వెళ్ళాలా నీకు మామ? ఎంట్రీస్ బావ ఎంట్రీ ఇష్టం కాబట్టి నా ఎంట్రీ ఇష్టం. అసలు నిజంగానే ఆ ఫ్లాష్ కట్స్ ఎప్పుడైతే పడతాయో థియేటర్ మొత్తం క్రేజీ. నాకు పర్సనల్ గా అయితే అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వైజ్ అయితే సునీల్ అన్నది మామ. ఏంట్రా అది ఇంటర్వెల్ అయితే క్యారెక్టర్ లో సీరియస్నెస్ జస్ట్ ఆ మ్యూజిక్ తోటి వస్తుంది. ఆయన కరెక్ట్ గా ఆయన వచ్చి కూర్చుంటాడు మామ. తర్వాత మీ ఫేసుల మీద చాలా పోతుంటే నితిన్ ఫేస్ అలా రివీల్ అవుతుంటది. కరెక్ట్ గా ఆయన చెప్పండి, ఈయన సిబిఐ కదా, సో వీళ్ళిద్దరికి వేద్దామని రా 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 అని నీ ఫేస్ రివీల్ అవ్వగానే మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇద్దరు పడబోతుందని అమన్ గారు అంత ఆలోచించారు. మన అది చూసేటప్పుడు మనకు అర్థం కూడా కాదు. బట్ ఆ మ్యూజిక్ కరెక్ట్ గా అక్కడ ఆ ప్లేస్మెంట్ కే లేపుతాడు మమ్మ. అది సడన్ గా అర్థం కాదు. సడన్ గా ఒక మంచి ఏరియల్ షాట్ పడి ఒక 3 కార్లు 4 కార్లు అలా ఏమైంది అసలు మన టోన్ ఏంటి ఇదేంటి అని చెప్పి పార్ట్ 2 కూడా అందరికి ఎంట్రీస్ ఎక్స్పెక్టేషన్. కానీ కళ్యాణ్ మామ అందరికి ఒక ఫాదర్ ఒక ఆస్తులు పంచుతాయి, అందరికి ఈక్వల్ గా నీకిది అన్నట్టు కరెక్ట్ గా ప్లే చేస్తాం అందరికి. ఎక్కడ తగలేదు అసలు. వీడియో ముందు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు కట్టేటాడు కరెక్ట్ గా అందరికి 1 2 3. కానీ మామ మనందరికి నచ్చిన ఎంట్రీలు ఉన్నాయి కానీ బట్ థియేటర్ మొత్తానికి నచ్చిన ఎంట్రీ అనుదీప్ మామ. అదే అనుదీప్ అమ్మ చెయ్యిలా పట్టుకుంటాడా, వెనకాల నుంచి మా విజయ్ గారు వస్తాడు. ఆడు ఫ్యూచర్ లో తెలుస్తాడు జనాలకి. కరెక్ట్ గా అనుదీప్ ఇలా వస్తాడు, విజయ్ ఇలా వస్తాడు. మామ సిగ్గుపడుతూ నవ్వుతుంటాడు ఎట్లా అంటుంటాడు. ఆడియోనికి అదేదో యాటిట్యూడ్ అనుకున్నారు, వీడు మంచి యాటిట్యూడ్ ఇస్తున్నాడు అని. అది కూడా నాకు ఫేవరెట్ ఎంట్రీ. ఆబ్వియస్లీ ఆంథనీ మామది. నేను ఆ రోజే అసలు మామ ఇది అదిరిపోతుంది, నేను ఆ రోజు ఫుల్ ఎగ్జైట్ అయిపోయా. చిన్న చిన్న కట్స్ ఉన్నాయి కదా మామ, అవి వస్తున్నప్పుడే
చిన్నపిల్లలు లేడీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా యాంథనీ ఎవడో తెలుసు. అవును. వాళ్ళు అరుస్తున్నారు యాంథనీ, అది క్రేజీ. సో మ్యాడ్ 3 చేస్తే ఏమన్నా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఎలా ఉండదు, ఎలా ఉంటే క్లైమాక్స్ ఇదే క్లైమాక్స్ ఆడుకుందాం. అదే కాదు అదేరా వేసేద్దామని మావంటుంది. ఆ తర్వాత మధ్యలో మనం మ్యాట్ 2 డిస్కస్ చేసినప్పుడు డిఫరెంట్ ఐడియాస్ వస్తున్నప్పుడు ఇది ఒకటి అనుకున్నాం, వాట్ ఇఫ్ మ్యాడ్ బాయ్స్ గోయింగ్ టు హారర్ కామెడీ జోన్. యా అది కూడా మస్తు అనిపించింది. మామ నేను పార్ట్ 2 నిజంగానే హారర్ కామెడీ చేద్దామని అనుకున్నాను. ఎక్కడో తెలియకుండా మరీ ఎక్కువ ఫ్యాంటసీలోకి వెళ్ళిపోతుందా, ఓ రియలిస్టిక్ టోన్ లో లేకుండా మనం బాగా తెలిసిన క్రైమ్ కామెడీలోకి కుర్రలు తీసుకుంటే బాగుంటుందని ఇక్కడ ఆపాము. ఇప్పుడేమో సో హర్రర్ కామెడీ ఫర్ హిమ్. నీకు మామ? నాకు మళ్ళీ కాలేజ్ కి వాపస్ వస్తే బాగుండు. రీయూనియనా? ఒక ఎపిసోడ్ రీయూనియన్ కాదు, జస్ట్ మంచి ఐడియా. మంచి ఐడియా. ఒక్కొక్కరు ఒక ప్రొఫెసర్ లాగా. ఏ మీరు బ్యాడ్ ప్రొఫెసర్స్. అవును, అదో క్రేజీ. వాట్ ఎవర్ Yeah, ఆ ఏదో వరల్డ్ లో ఒకటి. మేబీ ఆ ఏజ్ వాళ్ళు రిలేట్ అయ్యే మామ వరల్డ్. ఏదో ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ ఉంటుంది మామ, వాళ్ళ కాలేజీని కొట్టేస్తుంటారు అనమాట. సో వీళ్ళకి బాగా ఇష్టం ఆ కాలేజ్, సో దే హ్యాడ్ టు గో అండ్ ఫైట్ ఫర్ దెమ్. అలాంటిది ఏదో ఉంటది. అది మంచి సినిమా, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. ఇప్పుడు మన వాళ్ళు సై అంటారేమో సై అది సీనియర్ నాకు రాజమౌళి గారు, మహేష్ బాబు గారు గ్లోబ్ ట్రోటింగ్ అనేసరికి గ్లోబ్ ట్రోటింగ్ మీద ఉంటే బాగుంటుంది. Okay. మేమందరం Trotting globe అది రాదు. ట్రోటింగ్ అది Globe trotting. ట్రాటింగ్. గ్లోబ్ ట్రాటింగ్. ఓకే, అదే. ఓకే మరి నీకు ఐడియా లేదు మామ. ఐడియా లేదు, చేద్దాం. అంటే ఫస్ట్ పార్టీకి సెకండ్ పార్టీకి మనం అసలు చాలా ముందుకు చాలా వెళ్ళినట్టు కదా. చాలా ఎలా ఉండబోతుందో కూడా అసలు ఐడియా లేదు నాకు. ఓకే ఓకే సరే మామ అయితే. ఓకే మరి ఏమొచ్చింది మామ మెసేజ్? ఏం బాబా? వంశీ అన్న అలా ఇది చికెన్ పకోడీ పెట్టుకో. వదిలే చికెన్ పకోడీ ఏం లేదు కానీ నేను మరి ఎక్కడికి? ఏదో చిన్న సక్సెస్ పార్టీ అంటే సక్సెస్ మీట్ అంతే. మరి మేమమ్మా ఇగో పకోడీ వద్దంటుండు మామ. ఇద్దరే చేసుకుంటా. అంటే సక్సెస్ లో ఎలాగో వాళ్ళు కనబడుతున్నారు కదా, కనపడిన వాళ్ళతో సక్సెస్ చేసుకున్నాం మనం అని చెప్పేసి అట్లా. అయితే విన్నోడి తీసుకెళ్ళమమ్మా. ఏ రా సర్లే లేదు ఊరికే అంటున్నా కానీ సక్సెస్ పార్టీ ఉంటది, మీట్ సక్సెస్ మీట్ కొంచెం పెద్ద స్కేల్ లో ప్లాన్ చేస్తున్నాం, చెప్దాం ఎప్పుడు ఏంటి అన్నది నేను అప్డేట్ చేస్తాను. ఓకే మామ, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చూసేయాలని చెప్పి మీరందరూ ఒకసారి చెప్తే బాగుంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సక్సెస్ మీట్ ముందే చూసి మా సక్సెస్ మీట్ కి రండి, నేను మిమ్మల్ని కలుస్తాను. ఇవన్నీ అబద్ధాలు, మామకు అస్సలు ఇష్టం ఉండదు కలవడం ఎవరిని. ఏం చెప్పావు? మమ్మల్ని కలవడం. మీరు చూసారు కదా, మేము మా సినిమా గురించి మాట్లాడుకుంటేనే ఇంత నవ్వుతున్నాం, అది మీరు వచ్చి చూస్తే ఇంకా ఎక్కువ నవ్వుతారు. ఎవరన్నా చూడని వాళ్ళంటే చూసేయండి, చూసిన వాళ్ళు ఉంటే మళ్ళీ చూసేయండి. ఎందుకంటే మాది 2-3 సార్లు చూసినా సరే నవ్వొచ్చే సినిమా. మ్యాడ్ కాదు, మ్యాడ్ మ్యాక్స్. 2 hours ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు ఇక్కడ ఏం చెప్పి అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఎట్లా ఎంజాయ్ చేసినట్టే చైర్ మించి పడిపోయిన ఫస్ట్ ఫిల్మ్ చైర్ మించి పడ్డావు నిజంగా. సో యుల్ గో ఎంజాయ్ ఇట్, ప్లీజ్ వాచ్ ఇట్, లవ్ యూ ఆల్. మ్యాడ్ 1 చూసినప్పుడు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారండి, థియేటర్ లో ఎందుకు చూడలేదని. దానికి సో ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ ని అలాంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా ఉండాలంటే మీరు అందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే ఇది ప్రాపర్ థియేటర్కల్ సినిమా. మీకు కావాల్సిన ప్రతి ఐటమ్ మీరు ఎంజాయ్ చేసే విధంగా డిజైన్ చేసి ఉన్నది. సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ థియేటర్స్. నెట్ఫ్లిక్స్ లో వచ్చినప్పుడు మళ్ళీ చూడండి, థియేటర్స్ లో ఇంకో 4 సార్లు ఎక్కువ చూడండి. వాచ్ మ్యాడ్ స్క్వేర్ ఓన్లీ ఇఫ్ యూ డిడ్ంట్. ఎంటర్టైన్మెంట్ విల్ బి మాక్సిమం. ఎస్, సమ్మర్ సినిమా మీకోసం లస్సీ లాగా ఉంటుంది, తాగండి, ఎంజాయ్ చేయండి. అట్లాగే మా థియేటర్కి వచ్చేసేయండి. ప్లీజ్ వాచ్ మ్యాడ్ స్క్వేర్ అండ్ థియేటర్. For more videos like this, subscribe Big TV channel.